ఒకప్పుడు పదవీ విరమణ వయసును 60, 62 లేదా 65 ఏళ్లకు పెంచాలనే అంశంపై చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు 40 సంవత్సరాలకే రిటైర్మెంట్ అంటున్నారు. ఈ సరికొత్త పరిణామానికి ఫైర్ అనే పేరు పెట్టారు. యునైటెడ్ స్టేట్స్ లో ఇప్పుడు ఇది బాగా పాపులర్. త్వరలో ఇండియాలోకి కూడా రావచ్చని అంటున్నారు. ఈ ఫైర్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ అని అర్థం. ఆర్థిక స్వాతంత్రం పొందడం ద్వారా త్వరగా పదవీ విరమణ చేయడం అని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థిక స్వాతంత్రం అంటే డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం. యుక్త వయసులో కానీ వయసు మీద పడినప్పుడు కానీ ఎవరి డబ్బు వాళ్లే సంపాదించుకోవడం. వయసులో ఉన్నప్పుడు ఉద్యోగం చేసో వ్యాపారం చేసో డబ్బు సంపాదిస్తాం, కానీ చేయడం చేతకానప్పుడు సంపాదన ఎలా అనేదే కదా మీ ప్రశ్న. దీనికి సమాధానం పెట్టుబడులు. చదువును సాధ్యమైనంత త్వరగా అంటే 20 ఏళ్లకే పూర్తి చేసి సంపాదించడం మొదలు పెట్టాలి. ఆదాయం ఆరంభం కాగానే ఇన్వెస్ట్మెంట్లు కూడా స్టార్ట్ చేయాలి. ఖర్చులను తగ్గించుకొని ఆదాయంలో ఎక్కువ భాగాన్ని మ్యూచువల్ ఫండ్లు, స్టాక్లు లేదా ఇండెక్స్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టాలి. డబ్బును పొదుపుగా వాడుకోవడం వల్ల అది దానంతటా అదే పెరుగుతుంది. డబ్బే డబ్బును సంపాదిస్తుంది. మనిషి సంపాదించాల్సిన పని లేదు. ఈ విధంగా ఇక 20 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బును కరెక్ట్ ప్లేస్ లో పెట్టుబడి పెడితే 40 ఏళ్లకే రిటైర్ కావచ్చు. అప్పుడు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏమీ చేయకపోయినా రాబడి వస్తూనే ఉంటుంది. ఎర్లీగా రిటైర్ కావడం వల్ల మనకు ఎంతో సమయం అందుబాటులో ఉంటుంది. తద్వారా మనకు నచ్చినట్లుగా బతకొచ్చు.